ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పార్కింగ్. ఇది ఒక డ్రామా థ్రిల్లర్ మూవీ. ఈశ్వర్ ఒక ఐటీ ఎంప్లాయ్. అతికను ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అతిక ప్రెగ్నెంట్ అయ్యాక ఒక ఇంటి కోసం వెతుక్కుంటారు. ఈశ్వర్కు ఒక ఇంటి ఫస్ట్ ఫ్లోర్ అద్దెకు దొరుకుతుంది. అదే ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లంపతి తన భార్య సెల్వి, కూతురు అపర్ణతో కలిసి ఉంటారు. ఇల్లంపతి ఒక హానెస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయ్. కాకపోతే భార్యను, కూతుర్ని అంతగా పట్టించుకోరు. కాస్త చాదస్తం కూడా ఉంది. కానీ ఈశ్వర్ అతిక కోసం అన్నీ చేస్తూ ఉంటారు. అదే విషయం ఇల్లంపతితో భార్య సెలవ చెప్తూ అతన్ని పొడుస్తూ ఉంటుంది. దాంతో ఇల్లంపతికి ఈశ్వర్ మీద ఒక రకమైన ద్వేషం ఏర్పడుతుంది. అయినా రెండు ఫ్యామిలీలు చాలా బాగా ఉంటాయి. ఇల్లంపతి 10 ఏళ్ల నుండి ఆ ఇంట్లోనే ఉంటూ ఆ ఇంటి పార్కింగ్ స్పేస్ ను మొత్తం తన బైక్ కోసం ఉంచుకుంటారు. అయితే ఈశ్వర్ కారు కొనుక్కోవడంతో అతని బైక్ కు స్పేస్ తక్కువగా ఉంటుంది. దాంతో కారు మీద గీతలు పడటం లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ మూలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయి. అయితే ఇల్లంపతి ఈశ్వర్ కారుకు స్పేస్ ఉండకూడదు అని తను కూడా ఒక కారు కొనుక్కుంటారు. దాంతో ఇద్దరి మధ్య గొడవ పెద్దదవుతుంది. ఒకరోజు ఈశ్వర్ ఇల్లంపతిని కొడతాడు. దాంతో ఇల్లంపతి తన కూతురు అపర్ణతో ఈశ్వర్ మీద హెరాస్మెంట్ కేసు పెట్టిస్తారు. అయితే పోలీసులు ఈశ్వర్ని అరెస్ట్ చేసిన తర్వాత అపర్ణకు గిల్టీ ఫీలింగ్ వస్తుంది. దాంతో అపర్ణ వెళ్ళి కేసు వాపస్ తీసుకుంటుంది. ఈశ్వర్ ఇల్లంపతి లంచం తీసుకుంటున్నట్టు ఫ్రేమ్ చేసి అతని ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యేలా చేస్తారు. ఇల్లంపతి కోపంతో ఈశ్వర్ కార్ టైర్కు ఉన్న బోల్ట్స్ తీసేస్తారు. దాంతో కార్కి యాక్సిడెంట్ అవుతుంది. కానీ ఈశ్వర్కు అతికకు అంతగా ఏం కాదు. ఈశ్వర్ ఇంటికి వచ్చి ఇల్లంపతి కారు అద్దాలను పగలగొట్టి తన భార్య సెల్వకి ఇల్లంపతి చేసింది చెప్తాడు. దాంతో సెల్వ తన కూతురుతో సహా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. అతిక గొడవ చేయడంతో ఈశ్వర్ ఇంకో ఇల్లు వెతుక్కొని ఇల్లంపతికి సారీ చెప్పడానికి వెళ్తాడు. అయితే ఇల్లంపతి కోపంతో ఈశ్వర్ తలపై కొడతాడు. ఈశ్వర్ స్పృహ కోల్పోతాడు. అతికకు పుట్టినొప్పి రావడంతో ఈశ్వర్కు ఫోన్ చేస్తుంది. ఈశ్వర్ ఫోన్ ఎత్తిన ఇల్లంపతి అతికను హాస్పిటల్కు తీసుకుని వెళ్తాడు. స్పృహలోకి వచ్చిన ఈశ్వర్ కోపంతో ఇల్లంపతిని కొట్టి అతని మొబైల్ను మైక్రోవేవ్లో పెట్టి ఇంటి గ్యాస్ను లీక్ చేస్తాడు. కానీ తర్వాత అసలు విషయం తెలుసుకుని వెంటనే ఇంటికి వచ్చి మెయిన్ ఆపేస్తాడు. తర్వాత ఇద్దరూ కలిసి ఒకరికొకరు క్షమాపణ చెప్పుకొని వేరు ఇళ్లలోకి వెళ్తారు. దాంతో పాత ఇంటిలోన కారు లేని వాళ్ళకు మాత్రమే ఇల్లు ఇస్తానని వాళ్ళ కోసం వెతుక్కుంటారు. ఇక రివ్యూ విషయానికి వస్తే స్టోరీ కాస్త స్లోగా ఉన్న మెయిన్ పాయింట్ నుంచి మాత్రం అసలు డీవియేట్ అవ్వదు. మూవీలో చాలా సీన్స్లో ఎమోషనల్ ఇంటెన్సిటీని బాగా క్యారీ చేశారు డైరెక్టర్ రామ్ కుమార్ బాలకృష్ణ. మూవీ రియలిస్టిక్గా ఉంటుంది. క్యారెక్టర్ సెలక్షన్ కూడా చాలా బాగుంటుంది. దీనికి IMDb రేటింగ్ 8.2 ఉంది. దీన్ని మీరు హాట్స్టార్లో చూడొచ్చు.